మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండేనంటారా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ బాగుందా? ఈ ప్రభుత్వాలంటే మనం ఏం చేయలేం. మన ఏ ప్రభుత్వం వచ్చినా అంతే ఉంటుంది అది. ఏ ప్రభుత్వం వచ్చినా దానికే ఉంటుంది. లాస్ట్కి వచ్చినా మనకే ఇస్తారు వాళ్ళు, కానీ వాళ్ళ జేబులోకి అయితే ఏమి ఇయ్యరు వాళ్ళు. కానీ ప్రభుత్వాలు ఏది కానీ ప్రజల మంచి కోసం పనిచేయాలి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొన్ని పథకాలు తీసుకొచ్చింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళే కొనసాగించకుండా మేము కొత్త కొత్త తీసుకొద్దామని ప్రయత్నాలు చేస్తారు. దీని ద్వారా అప్పులు అయితే పెరుగుతున్నాయి. సో దాని గురించి ఏమంటారు మరి? అంటే అప్పులు స్టార్టింగ్ అప్పు చేసిందే కదా ఇది. అప్పులు చేసిన దానికి ఈయన కూడా అదే అప్పులు చేస్తుంది. పథకాలు రావాలంటే అప్పులు చేయండి అయితే రావు. ఏ పథకాలు వచ్చినా అప్పులు కంపల్సరీ ఉండాల్సిందే అది. కానీ అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అప్పు చేస్తున్నారు, కొన్ని కోట్ల అప్పు అవుతున్నది, దీనివల్ల రాష్ట్రానికి ఇబ్బంది అవుతుంది అని మరి ఈసారి అన్నాడు. ఇప్పుడు ఆయననే అప్పులు తీసుకొస్తుండే కదా మరి. మరి అప్పుడు ఆ, ప్రతిపక్షం లేకుండే కదా, ఎక్కువ అడగనికి కూడా ఛాన్స్ లేకుండే అప్పుడు. ఇప్పుడు ఉన్నంత ప్రతిపక్షం అప్పుడు లేకుండే, ఉన్నది మొత్తం జంప్ అయ్యిండ్రు అప్పుడు. ఇప్పుడు మాట్లాడిని కూడా కేసీఆర్ కూడా ఒక్కసారైనా మాట్లాడిని వెళ్ళేవారికి. ఈయన ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇక 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఇక ప్రతిపక్షం ఉన్నప్పుడు కంపల్సరీ వ్యతిరేకిస్తారు వాళ్ళు.